ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, క్రీస్తు ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా. మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నన్ను అభిమానిస్తూ ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నన్ను మీరు దీవిస్తూ ఉన్నారు. ఐఎమ్ రియల్లీ గ్లాడ్, చాలా సంతోషిస్తూ ఉన్నా. మిమ్మల్ని కూడా నేను హృదయపూర్వకంగా దీవిస్తూ ఉన్నా. మీ అందరి క్షేమాన్ని, మీ అందరి ఆరోగ్యాన్ని నేను కోరుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకొక మాటగా చెప్పాలంటే ప్రార్థించడం అనేటువంటి ఒక మాటలో అర్థించడం ఎక్కువైపోతుంది, అంటే అడుక్కోవడం ఎక్కువైపోతుంది. సో అందుచేత నా మాటకైతే నేను నేర్పించే విధానం ఏమంటానంటే, అడుక్కునే దానికంటే ఒక మాట నేను డిక్లేర్ చేస్తున్నా, ఒక మాట నేను ప్రకటన చేస్తూ ఉన్నా. గడిచిన దినాల్లో దేవుని యొక్క కృపచేత నా యొక్క జన్మదిన సందర్భంగా నేను ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని పిలుచుకున్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చిన్నారు. అయితే అందులో వాళ్ళు వచ్చి నన్ను ఎలాగో ప్రేమించి నాకేదో తెస్తారు. సాధారణంగా నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అంటే సహజంగా మనం పిలిచిన తర్వాత భోజనానికని కూడా మనం పిలిచి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదో ఒకటి ఇవ్వకుండా మానరు కదా. అందుకని కొంతమంది ఏమేమో తీసుకొని వచ్చారులేండి. అయితే దానికంటే అధికంగా అంటే ఇంకోటి ఏంటంటే, నేను ఈ ఇజ్రాయెల్ దేశపు గుడ్విల్ అంబాసిడర్గా ఇజ్రాయెల్ దేశానికి మన భారతదేశం తరపున ఏర్పాటు చేయబడిన విధానాన్ని బట్టి ఆ దేశ ప్రభుత్వం వారు, ఆ దేశ టూరిజం సంబంధించిన డిపార్ట్మెంట్ వారు మనకిచ్చిన ఆ యొక్క మంచి అవార్డుని బట్టి, లేక పిలుపుని బట్టి, ఆ బిరుదుని బట్టి కొంతమంది షాల్వాలు తీసుకొని వచ్చారు. ఒక 5-6 బహుశా ఐ థింక్ షాల్స్ తీసుకొని వచ్చి కప్పడం ఇలాంటివన్నీ చేసుకొచ్చారు. బట్ దానికంటే మించిన ఆనందం నాకేముందంటే, నేను ఆ రోజుకే దిగాను. 8వ తారీఖుకి నేను ఆ రోజున ఆ సాయంకాలానికి, అనగా 7వ తారీఖు రాత్రికి నేను ఇంటికి రావటం జరిగింది ఇజ్రాయెల్ దేశం నుంచి. అయితే ఈలోగా నా భార్య, తను, బిడ్డలైనటువంటి వాళ్ళు, వీళ్ళు కలిసి కొంతమంది పెద్దవాళ్ళు అయినటువంటి వాడిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడిని, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని, పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వారికి ఏదన్నా మనం చేయాలి అని అనుకున్నప్పుడు నేను అన్నాను, హనీ నన్ను ఎలాగున్నా సన్మానిస్తున్నటువంటి ఒక సన్మానంలో ఇచ్చినటువంటి ఒక షాల్వాలన్నీ ఆ రీతిగా చక్కగా మళ్ళీ నీట్గా ఇంటికి తీసుకొచ్చి మడత పెట్టాను కదా. సో వాటిల్ని మనం కప్పి, అనగా నా మీద కప్పబడిన ఆ అభిషేకం, నా మీద ఉండినటువంటి ఒక అభిషేకం వారి మీద కూడా ఇస్తూ వారిని దీవించాలి కనుక మనం అట్లా చేద్దామని చెప్పినప్పుడు నా భార్య చాలా సంతోషించింది. సో తను అనేక మందిని పిలిచింది. దాదాపు ఒక 100 మందికి వరకు మేము షాల్వా కప్పి వారికి ఒక బొకే స్వయాన నా యొక్క భార్య, పిల్లలు, అక్కడికి వచ్చినటువంటి మరికొంతమంది కుమార్తెలైనటువంటి వారు బోళ్ళని గులాబీలు తీసుకొని వచ్చి ఆ ముళ్ళు వాళ్ళ చేతులకు గుచ్చుకుపోతున్నట్టే, ఆ ముళ్ళు వాళ్ళ కాళ్ళకు గుచ్చుపోయి ఈవెన్ రక్తం వచ్చినటువంటి ఒక పరిస్థితి అవుతున్నప్పటికీ వాటిలన్నింటినీ జాగ్రత్త, ఎవరికీ గుచ్చుకొని ఇవ్వకుండా ఆ ముళ్ళన్నీ కూడా చెక్కి 4 వేసి ఆ యొక్క గులాబీ పూలను ఒక బొకేగా కట్టి వాళ్ళకి ఒక షాల్వా కప్పి ఆ యొక్క గులాబీ పూల బొకే ఇచ్చి వారిని మేము సన్మానించడం అనేటువంటిది అది నిజంగా నాకు ఎంతో తృప్తినిచ్చింది, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. సో అప్పుడు ఒక దైవజనుడు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట, సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు సమూయేలును గురించి చెప్పబడినటువంటి ఒక మాట, సమూయేలును గురించి చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏమంటుందంటే, నిశ్చయముగా ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ఏ మాట చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఆ ప్రకారంగా జరుగుతుంది. కనుక సౌలా, మనం ఏదో గాడిదలు వెతుక్కుంటూ మనం ఇలా తిరుగుతున్నాం, కానీ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి అని తన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు ఒక ఆయన సౌలుతో చెప్తాడనమాట. అప్పుడు సౌలు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత దైవజనుడు పలికిన మాట చొప్పున అటు గాడిదలు దొరికిని, దానికంటే మించి సౌలును దేవుడు ఏ రీతిగా గణపరిచి ఒక రాజుగా చేయనున్నాడో ఆ విషయం ఆ దైవజనుడు మాట్లాడడం అనేటువంటి జరిగింది. సో ఆ మాట అనిపించినప్పుడు ఆ దైవజనులు కొంతమంది నన్ను గురించి ఆ దేవుని స్తుతిస్తూ చెప్తున్నటువంటి ఒక మాటలు వింటూ ఉన్నప్పుడు నా మనసు ఒకలాంటి గగురుపాటు అనిపించింది. ప్రభువా, నిజమే కదా, ఒక దైవజనుడు పలికేటువంటి ఒక మాట మీరు నెరవేరుస్తున్నారు కదా. అలాంటి రీతిగా పలకబడినటువంటి ఒక మాట నెరవేర్చబడటం అనేటువంటిది అది నేను చూస్తూ వచ్చిన, ఎన్నెన్నో విషయాల్లో నేను గమనిస్తూ వచ్చిన. ఈవెన్ లాస్ట్ టైం మొన్న నేను
ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ రోజే మాకు సాయంకాలం ఫ్లైట్. ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా మేము చూడవలసిన ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయి. సో చూడడానికని మేము తిరుగుతూ ఉన్నప్పుడు మాకు టైం కొంచెం ఎక్కువైపోయింది. మేము బయలుదేరడమే కొంచెం లేట్గా బయలుదేరాం. 2 o'clock బయలుదేరాలి, 3 o'clock మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి, 3 నుంచి 6 o'clock ఫ్లైట్ బయలుదేరుతుంది. అక్కడ బయలుదేరడమే దగ్గర 3 అయిపోయింది. సగం దూరం వచ్చేసరికల్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉన్నటువంటి మొత్తం వెహికల్స్ అన్నింటిలో మళ్ళీ ఎక్కడికో కుడివైపుకి సైడ్కి దింపి వేరే రూట్లో వెళ్ళండి అన్నారు. యాక్సిడెంట్ జరిగిందంట ఎదర. సో ఇంకా నిజంగా నేను మైక్ తీసుకొని వెంటనే నేను మా వాళ్ళతో చెప్తున్నా, ఆయన ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన ఇప్పుడు కొంచెం సీరియస్గా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకి ఎప్పటికే లేట్లో ఉన్నాము, మన యొక్క గైడు, మన యొక్క ట్రావెల్ మేనేజర్ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. సో మనం దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం, రండి కమాన్ అని చెప్పేసి అనుకొని ఆవిడ మైక్ తీసుకొని మాట్లాడుతున్నాం. యేసు నామములో ప్రభువా మాకు ట్రాఫిక్ క్లియర్ అగును గాక, మేము సమయానికి మేము వెళ్ళదుము గాక, మేము వెళ్ళిన వెంటనే మా సామాను మేము సర్దుకొని మేము లోపలికి వెళ్ళడానికి కూడా మేము సమయం వృధా చేసుకోకుండా మేము వెళ్ళినట్లుగా నీ కృప నీవు మాకు అనుగ్రహించినందుకు తండ్రివైన దేవా నీకు వందనాలు అని చెప్పేసి అని ఆ దేవుని స్తుతించుకుంటూ నేను క్లెయిమ్ చేస్తున్నాను, మేము వెళుదాము గాక. సో అక్కడి నుంచి ఇటు పక్కకి తిరగాలంటే ఎవరికాలు కార్లు దూరిపోతున్నారు, మా పెద్ద బస్సు దూరాలంటే కష్టమవుతుంది, ఎవరికాలు అలాగిన మధ్యలోకి వచ్చేస్తున్నారు, ఎలా దూరిపోతూ ఉన్నారు. ఇంకా లాస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేము పక్కకు జరుగుదాం అనుకుని అక్కడికే లేట్ అయిపోతుంది, టెన్షన్ అయిపోతుంది. సరిగ్గా టైంలో నేను ఇలా మాట్లాడుతుంటుండగానే ఇటుపక్క క్లియరెన్స్ ఇచ్చేశారు. మా పక్కన యువతల పక్క ఉన్నటువంటి కార్లు 1-2 బయలుదేరి వెంటనే మా ఇంత పెద్ద బస్సు గబగబా స్టీరింగ్ తిప్పుకొని యువతల పక్క తిరుగుకొని ఖాళీగా ఉన్నటువంటి ఒక రోడ్లో తిన్నగా మేము వెళ్ళిపోవటం జరిగింది. మెరకలండి. ఒకటి మేము వెళ్ళటం మెరకలు, టైంకి మేము అక్కడ అందుకోవడం, గబగబా మా బిడ్డలు సర్దుబాటు చేసుకుని 40 మంది గబగబా సామాను సర్దుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళటం మెరకలు. లోపల గంట మేము వెళ్ళిన తర్వాత అన్ని సెక్యూరిటీ చెక్కింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా విమానం దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి అప్పటికే అది ఒక 15-20 నిమిషాల పైన వాడు డిలే చేశాడు రావటం అనేటువంటిది తిరిగి ప్రయాణం కట్టించడానికి. మేము ఇలా వెళ్ళిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి మా వాళ్ళు ఒక డ్రింక్ ఏదో ఇవ్వబోతున్నంటే ఆ డ్రింక్ నేను తీసుకోబోతున్నంటే ఈలోగా వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు, అయ్యా లీడర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి వాళ్ళు అని చెప్పేసాను. గబగబడికి వెళ్తే వాళ్ళు అన్నారు కదా, మొట్టమొదటి మీ బ్యాచ్ మీ గ్రూప్ని నేను లోపల పంపిస్తున్నాను విమానంలోనికి, సో మీ గ్రూప్ అందరిని పిలవండి అన్నాడు. ఆరాధన అని పిలిచానంతే మొత్తం విలవిల మా వాళ్ళు అందరూ వచ్చేసారు. మొట్టమొదటిగా మేమే విమానంలోనికి వెళ్ళాం. ఒక దైవజనుడి నోట ఏదైనా ఒక మాట పలకబడుతూ ఉన్నప్పుడు ఆ మాటని దేవుడు తప్పకుండా నెరవేరుస్తున్నాడు. ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, ఐ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నా, మిమ్మల్ని నేను దీవిస్తున్నా. ప్రియ స్నేహితులారా, ఒక దైవజనుడిగా నేను మాట్లాడవలసిన మాట ఒక దీవెన మాటయే. నేను మాట్లాడవలసినటువంటిది ఒక అద్భుతం జరిగేటువంటి మాటనే మాట్లాడాలి. మీ శ్రేయస్సును కోరి మీ క్షేమాన్ని కోరి మాట్లాడు. ఐఎమ్ సారీ, ఒకవేళ ఎవరైనా దైవజనులు కొన్ని మాటలతో మన మీద శాపవచనంగా మన మీద వేరొక వచనంగా పలికితే కూడా ఈరోజు నేను చెప్తాను, దేవుడు అట్టి శాపవచనాన్ని కొట్టివేసి ఒక మంచి మాటగా దానిని జరిగించును గాక. ఈరోజు నా ద్వారా కూడా దేవుడు మీ కొరకు ఇస్తున్న ఒక విలువైన మాట. ఇన్ అదర్ వర్డ్స్, ఒక మాట నేను చెప్తా, మనం పలికేటువంటి ఒక మాటలోనే అద్భుతం ఉన్నది, మన నోటిలోనే ఒక అద్భుతం ఉన్నది. ప్రతి ఒక్కరు ఈరోజు నేను అలాగన్నానని చెప్పేసి నేను నేర్పించే విధానం అయితే నేను ఏమంటానంటే ఏదో రెవరెండ్ డాక్టర్ బిషప్ సువార్తరాజు అని చెప్పేసి అని సువార్తరాజు గారు పలికితేనే అద్భుతం అని అనుకోకండి. ఈరోజు నేను మీకు కూడా చెప్తాను, ఎందుకంటే మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. ఎన్న మాటలు వింటూ ఉన్నారంటే యేసు యొక్క మాట మీ హృదయంలోనికి వచ్చినది. మీరు కూడా యేసు ప్రభుని మీ హృదయంలో మీరు కలిగి ఉన్నారు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. అలాంటప్పుడు మీకు కూడా నేను చెప్తున్నానండి, మీ నోటిలో కూడా ఇలాంటి అద్భుతం ఉండి అన్నదండి, మీ నోటి మాటలో అద్భుతం ఉండి అన్నదండి. ప్లీజ్ అండి, చేతులు జోడించి నమస్కరించి నేను మీతో పంచుకునే మాట ఏమంటారంటే, చెడ్డ మాట పలకొద్దమ్మా, వ్యతిరేకమైన మాట పలకొద్దండి, ప్రతికూలమైన మాటలు పలకొద్దండి. నువ్వు బాగుపడతావురా, నువ్వు బాగుపడవు, నువ్వు చదువులో పైకి రావు, నువ్వు పాస్ అవ్వవు, నువ్వు ఇలాగ మంచిగా ఉండవు, నీ బ్రతుకులు నువ్వు ఎలాగని వస్తావో, నువ్వు ప్రయాణానికి వెళ్తున్నావు క్షేమంగా ఉంటుందో లేకపోతే యాక్సిడెంట్ జరుగుతుందో, ఇలాంటి చెడ్డ మాట పలకొద్దు. మనం వీలైనంత మటుకు ఒక మంచి మాటనే మనం పలకాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఒక వాక్య భాగం చూస్తే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్లీ షునేమియురాలైనటువంటి ఒక గనురాలు కనబడుతుంది 8వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటల్లో. అయితే ఒకటి నేను చదివేస్తున్నాను త్వరగాను. 16వ వచనం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముందనంటే, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఇక్కడ ఏం జరిగింది అంటే,
షునేమి అనేటువంటి ఒక గనురాలు ఉంది, దైవజనుణ్ణి తన ఇంటికి చేర్చుకుంటూ ఉంది. తన భర్తతో కూడా సంప్రదింపులు చేసింది. ఏమండి, మన ఊరు వచ్చుచూ పోవచ్చు అనేటువంటి ఒక దైవజనుడు నిజంగా యథార్థంగా అయిన దైవజనుడని నేను ఎరుగుదును. ఆయనకి మన ఇంటిలో బస ఏర్పాటు చేద్దాము. ఆయనకి ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపము ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేద్దామని అంటే భర్త కూడా అంగీకరించినారు. ఫ్రెండ్స్, ఈరోజు నాకు మాట చెప్పిన, ఒక దైవజనుడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు దైవజనుడిని దైవజనుడిగా మనం చేర్చుకుంటే చాలా మేలు ఉంటుంది, చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ దైవజనుడు మనల్ని దీవించే దీవెన మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకి అది ఎంతో ఆశీర్వాదకరం. ఐఎమ్ సారీ వాట్ టు డూ. ఈ రోజుల్లో కొంతమంది మరి మంచి దైవజనులుగా లేరు. అలాంటి వాళ్ళని ఒకవేళ కనుక మన ఇంట్లోనికి చేర్చుకుంటే లేనిపోయింది, మన కొంపకే ఎసరేటేటట్టుకున్నారు. ఏం చేద్దాం? కొంతమంది ఉన్నారు, నేను కాదని, ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే వాళ్ళు, నేనంటాను, నిజమైన దేవుని పిలుపు కలిగిన వాళ్ళు కారు. వాళ్ళు దొంగ దైవజనులు అనమాట. వాళ్ళు మంచి దైవజనులు కారు. దైవజనులాగా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు లాంటి వాళ్ళు. తీరా అలాంటి వాళ్ళు మన ఇంట్లోని పిలిచామనుకోండి, మన అమ్మాయితో చెడ్డగా ప్రవర్తిస్తాడు, లేక భార్యతో, ఆ యజమానుని యొక్క భార్యతో చెడ్డగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఉండి మన దగ్గర తిని మళ్ళీ రేపొద్దున బయటికి వెళ్ళి మన గురించి చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాటుడు దేవుడు వాళ్ళని క్షమించదు కాక, వాళ్ళ సంగతి మనకొద్దు. కానీ నిజమైన దైవజనుడు ఉన్నాడు, మీ కొరకు కన్నీటితో ప్రార్థించే దైవజనులు. బహుశా మీ పాస్టర్ గారు, బహుశా మీ వీధిలోకి వచ్చేటువంటి ఒక సువార్థికుడు, ఒక సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తి, బహుశా ఒక వ్యక్తి ఎవరికీ తెలియని ఒక అనామకుడై ఉండి ఉండవచ్చు. బహుశా ఆ రోజున మన దగ్గరికి అటు ఇటు వస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు చూసినప్పుడు మన హృదయంలో ఒక ప్రేరేపణ కలగాలి. ఈ దైవజనుడు నిజంగా యథార్థమైన దైవజనుడుగా నాకు అనిపిస్తున్నాడు అనేటువంటి ఒక మాట నీ హృదయంలో తెలిసినప్పుడు ఆ దైవజనుడు వచ్చి, నేను నిజమైన దైవజనుడిని, నువ్వు నన్ను ఇంటికి చేర్చుకో, నువ్వు నాకు భోజనం పెట్టు, నువ్వు నాకు మంచం వేయి, నువ్వు నాకు బల్ల పెట్టు, నువ్వు నాకు అది చేయి ఇది చేయని ఇలా డిమాండ్లు చేస్తే అది అనుకోవద్దు. లేకపోతే ఒకవేళ మనకు అనిపించేటప్పుడు కూడా మనం ఏదో పై రూపాన్ని చూసుకొని అనుకుంటే కూడా ఒట్టినే నువ్వు అనుకున్నది మాత్రమే కాకూడదు. సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, ఈ ఆడపిల్లలు మరీ మనోళ్ళు, మన భారతదేశపు స్త్రీలు, మన తెలుగింటి ఆడపడుచులైనటువంటి వాళ్ళు మరీ మెత్తగా, వీళ్ళందరూ కూడా ఏంటంటే సులువుగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. సో ఏదో దైవజనుడిలాగా సంచి తగిలించుకొని ఒక బైబిల్ పట్టుకొని ఏదో 4 మాటలు చెప్తున్నట్టుగా కనబడేసరికి నవ్వు ఎంత మంచి దైవజనుడు అని చెప్పేసి మీరు అనేసుకుంటేనే సరిపోలే. ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే తన భర్తతో సంప్రదింపులు చేసింది, భర్త యొక్క అనుమతిని తీసుకుంది, భర్తతో చెప్పింది, ఏమండి ఇలాగున ఇటు వచ్చుచూ పోవచ్చున్నటువంటి ఒక దైవజనుడు యథార్థమైనటువంటి ఒక దైవజనుడు, నిజాయితీ కలిగిన దైవజనుడు అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఆయనకి మన ఇంట్లో మనం వసతి ఇద్దామని చెప్పేసానంటే భర్త కూడా సమ్మతించిన వారై ఉండాలి. ఒకవేళ భర్త సమ్మతించలేదు అనుకోండి, వద్దు, అలాంటి దైవజనుడు మళ్ళీ ఇంట్లో కూడా చేర్చుకోవద్దు. అంత ఇది కాదు నేను చెప్తున్నటువంటి. వచ్చి మామూలుగా ప్రార్థన చేసేస్తే వెళ్ళిపోయినామండి, అంతే తప్ప మరి ఇంట్లోకి అంత చనువు రప్పించి, అంత ఇంట్లో కంటే రప్పించి, ఇంట్లో కంటే కూర్చోబెట్టించి అంతలా కూడా చేయొద్దు. ఎందుకంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఆ భర్త ఒకవేళ కనుక వద్దమై మనకి నా గురించి నాకు అంత నమ్మకం లేదు అని అంటే కనుక వదిలేయండి. ఒకవేళ భర్త ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొని రావాలనుకున్నప్పుడు ఒకవేళ భార్య కనుక మీతో చెప్తే, బ్రదర్ గారు ఏమండి ఈయన మంచిగా లేరండి, ఆయన చూపులు వేరేగా ఉన్నాయండి, ఆయన మాటలు వేరేగా ఉన్నాయండి, కనుక ఆయన వద్దండి, మన ఇంట్లో ఉంచొద్దండి అని చెప్తే నమ్మండి. బ్రదర్స్, మీకు కూడా నేను చెప్తున్నాను, ఒక్కొక్కసారి మనం ఏదో పెద్ద ఇది అనుకొని తీసుకొచ్చేసి ఒక వ్యక్తిని ఇంట్లో పెడితే రేపొద్దున వాడి వలన మనకి సమస్య వచ్చేటువంటి విధానంగా ఉండే దొంగ బోధకుడు, దొంగ సేవకుడు అయితే మనకే ప్రమాదం కదా. సో ఇద్దరు భార్య భర్తలైన మీ ఇద్దరు సమ్మతించితే ఆ దైవజనుడిని మీ ఇంటిలోనే తీసుకొని వస్తే అప్పుడు ఆ దైవజనుడు పలికే మాట మనకు దీవెనకరంగా ఉండాలి. ఇక్కడ ఈ దైవజనుడు మాట్లాడుతూ ఒక రోజు వచ్చినప్పుడు అంటూ ఉన్నాడనమాట, అరే బాబు తన పనివాడిని పిలిచాడు, అరే నాయన చూడు, ఈమె ఎంత శ్రద్ధాభక్తులు మన పట్ల కనబరుస్తూ ఉంది, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, ఏం చేయాలి? ఎవరన్నా ప్రభుత్వానికి ఎవరికైనా రికమెండ్ చేయాలా? ఎవరన్నా పై అధికారులతో ఏమన్నా మాట్లాడాలా? లేకపోతే ఎవరికైనా ఏదైనా విషయం ఒకవేళ తెలియజెప్పాలా, ఇవిడికి ఏదైనా సహాయపడాలా, కనుక్కో అని చెప్పేసానంటే అప్పుడు ఆవిడంటది, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను కనుక నాకే లోటు లేదండి అని చెప్పేసానంటది. అప్పుడు ఈ గెహాజీ అనేటువంటి ఒక పనివాడు తెలుసుకున్న దానిని బట్టి ఆ దైవజనుడు చెప్తాడు, అయ్యా వీళ్ళు చూస్తే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, భార్యాభర్తలుగా వీళ్ళిద్దరు కూడాను వయసులో పెద్దవాళ్ళు అవుతున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు అనేటువంటి ఒక మాట అనేసరికి ఇప్పుడు దైవజనుడు మాట పలుకుతున్నాడు. స్నేహితులారా, నేను నేర్పిస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు దాన్ని పాటించగలిగితే, నేను ఈరోజు ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, మీ నోట్లోనే అద్భుతం ఉన్నది, మీ నోటి మాటలోనే అద్భుతం ఉన్నది.
దేవుడు నా ద్వారా ఎన్నో సమయాలలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు అవన్నీ సాక్ష్యాలు చెప్పిస్తే మళ్ళీ మన బలహీనమైనటువంటి గొర్రెలు లాంటి మన తెలుగు వాళ్ళు ఏమంటారు తెలుసా, అయితే స్వార్థరాజు గారు ఒక మాట పలికితే బాగుండిపోను, స్వార్థరాజు గారు ఒక ప్రవచనం చెప్తే బాగుండిపోను అని చెప్పేసి అని ఎలాగున మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. మనలో ఉన్నటువంటి ఒక బలహీనత అది, మనకు ఉన్నటువంటి బలహీనత అది. సో అందుచేత నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ నో ఫర్ షూర్ వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను ఏదైతే పలుకుతున్నానో అది నా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. ఆయనను జరిగించారనే నేను పలుకుతూ ఉంటాను. ఇక్కడ ఈయన కూడా అదే, ఈయన ప్రార్థన చేయలే, ఓ యెహోవా దేవా, ఓ తండ్రివైన దేవా, అయ్యో మమ్మల్ని ఇంత ఎలా చూసుకుంటుంది, ప్లీజ్ నాయనా ఈమె గర్భఫలాన్ని తెరవండి నాయనా, ఈమె గర్భాన్ని తెరవండి నాయనా, ఈమెకు ఒక కడుపులో ఒక బిడ్డను పెట్టండి నాయనా, ఇలాంటి ప్రార్థన చేయలే. ఆయన అన్న మాట 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఏమన్నాడంటే, మీదుటికి ఈ కాలమున, మీదుటికి ఈ ఋతువునకు, ఈ కాలానికి అనగా వచ్చే సంవత్సరం సరికి నెలకి ఇలాంటి సమయానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటూ ఉన్నాడు. ఈ రోజున కూడా నేను చెప్తున్నా, బహుశా ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో ఒక సహోదరి ఎవరో మీరే, మీ గురించి నేను మాట్లాడుతున్నా, పిల్లలు లేరని మీరు కనిపెడుతూ ఉన్నారేమో కదూ, బహుశా బిడ్డలు లేరని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కదూ, ఎంతోమందికి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు కాదు, బహుశా మీరు కూడా ఉపవాసాలు చేసి మరి నాకు బిడ్డలు కావాలని మీరు అడుగుతూ వచ్చిన్నారు కాదు, బహుశా మీరు మీ భర్త లేక మీరు మీ యొక్క భార్య మీ కుటుంబం మీరు హాస్పిటల్కి వెళ్ళి వైద్యులు కలుసుకొని బహుశా పరీక్షలు చేయించుకొని మీరు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు కదా. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, దైవజనుడిగా ఒక మాట చెప్తున్నా, దేవుని యొక్క నామములో ఈ మాట చెప్తున్నా, వచ్చే సంవత్సరం ఈ పాటికి దేవుడు మీ చేతుల్లో కూడా ఒక బిడ్డని ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. నాజరేయుడైన యేసు నామములో నేను పలికా. ఐ డోంట్ కేర్, ఇంకా తర్వాత నేను పట్టించుకోను. ఎలా జరుగుతుంది, ఒకవేళ మీలో ఒకరు అంటారు కదా, అయ్యా నా గర్భసంచి బాగోలేదండి అని, ఐ డోంట్ కేర్. నాకేంటంట గర్భసంచి బాగోపోతే, నా గర్భసంచి చిన్నగా ఉందండి అందుకని నాకు బిడ్డలు పట్టాడు. నాకేంటంట నా గర్భసంచిలో ముత్యాలు రాళ్ళు ఉన్నాయండి, ఏదో ముత్యాలు అంటారు కదా, ఏదో అంటారు మొత్తానికి ఏదో ఉన్నాయని చెప్పేసి అన్నట్టు, అవేవో ఉన్నాయని చెప్పేసి అని డాక్టర్ గారు చెప్పారు. నాకేంటంట, ఒకవేళ మీలో ఒకరు అంటారు కదా, ఏమండి నా భర్తకి కౌంట్ తక్కువ ఉందండి అందుచేత కూడా నేను గర్భం దాల్చలేకపోతున్నానండి అనేది అంటారు. నాకేంటంట, భర్త బలహీనుడైతే నాకేంటంట, మీరు వయసులో పెద్దవాళ్ళు అయితే నాకేంటి, నాకు అనవసరం, ఒకవేళ మీ యొక్క గర్భసంచి ఎలా ఉందో నాకు అనవసరం. ఒక మాట ఇక్కడ దైవజనుడు పలికాడు ఆయన బైబిల్ గ్రంథంలో, ఈరోజుని అదే మాట తీసుకొని ఈరోజు నేను పలుకుతూ ఉన్నా, ఈ మాటలో అద్భుతం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. నా దేవుని స్తుతి యాగం చెల్లిస్తున్నాను. రీసెంట్గా నా బర్త్డే కూడా నేను ఒక యవనస్తుని పిలిచాను, పిఠాపురం నుండి దైవ సేవకులైనటువంటి ఆయన పిలిచినప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నారన్నమాట, వాళ్ళు పెళ్ళైన తర్వాత కొంతకాలానికి బిడ్డలు లేకపోతే ఏదో జరిగితే ఆయన ఏదో ప్రయాణమై వెళుతూ పిఠాపురం నుంచి ఇలా సామలకోటకు వచ్చి మళ్ళీ సామలకోట నేను తిరిగి వెళుతూ నన్ను కలుసుకుందామని వచ్చారంట. వాళ్ళ నాన్నగారు మాకు పరిచయం, సో అంకుల్ని కలుసుకోవాలి అన్నట్టుగా వీళ్ళు వచ్చారన్నమాట. సరిగ్గా టైంకి నేను వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట, నాకు తెలియదు అసలు ఈ విషయాలన్నీ నిన్న వాళ్ళు చెప్తున్నట్టే నేను వింటూ ఉన్నాను అనమాట. మొన్న 8వ తారీఖున వాళ్ళు చెప్తున్నట్టే నేను వింటూ వచ్చాను. వాళ్ళు అంటున్నారా, పిల్లలు లేరు అంకుల్ మాకు ప్రాణి. అప్పుడు నేను అన్నట్ట, పిల్లలు లేరా, ఇక్కడ నుంచి మీరిద్దరు కూడా తల్లి తండ్రి అయి ఉన్నారు, మీరు కూడా ఆ మాటే పలకండి అని చెప్పేసి అని పంపించానంట అంతే. అప్పుడు ఆయన అంటున్నారు, ఆయన విశ్వాసంతో పలుకుటియే కాదు, ఆయన మాకును విశ్వాసం నేర్పించారు, ఆ మాట తీసుకొని మేము వెళ్ళాము, ఇప్పుడు ముగ్గురు బిడ్డలకి తల్లిదండ్రులుగా మేము ఉన్నామని చెప్పేసి అని భార్య భర్తలు ఇద్దరూ వచ్చి దేవునికి పాట పాడి దేవుని ఆరాధించి దేవుని స్తుతించారని. ఈరోజు నేను చెప్తాను, మీకును సాధ్యమే బిడ్డలు, ఈరోజు మీకును సాధ్యమే. నేను పలకవలసింది నేను పలికేశా, నా నోటిలో దేవుడు పెట్టిన అద్భుతం పెట్టేశాడు. ఆ మాట అద్భుతమైనటువంటి ఒక మాట ప్రకారంగా ఈరోజు నేను పలుకుతున్న మాట ఏంటంటే, ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో, బహుశా ఈ రోజుని ఈ నా కార్యక్రమం చూస్తున్న ఒక తల్లిదండ్రులు మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు పెడుతున్నారు. అయ్యా నా కుమార్తెకి వివాహం అయింది కానీ ఇంకా పిల్లలు లేరండి, నా కుమారుడికి ఇంకా పిల్లలు లేరండి అని మీరు కనిపెడుతున్నారు. బహుశా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరి ప్రోగ్రాంలో ఎవరేం చెప్తారో వారి యొక్క ప్రోగ్రాంలో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, అది ఎవరిదో కూడా మీరు మర్చిపోతారు, వాళ్ళ పేరు మర్చిపోతారు, ఆ ప్రోగ్రామ్ పేరు మర్చిపోతారు, ఫోన్ నెంబర్ మాత్రమే మీరు రాసుకున్నారు. ఏం చేతనంటే వాళ్ళకు ఫోన్ చేసి, అయ్యా నా కొడుకు గురించి ప్రార్థన చేయండి, నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి, వారికి బిడ్డలు లేరు ప్రార్థన చేయండి అని అడగడానికి మీరు రెడీ చేసుకుని ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నామా, వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, వారు ఆల్రెడీ సువార్తను ప్రకటించేశారు, వారు ప్రకటించవలసిన మాట ప్రకటించేశారు. ఈరోజు నేను కూడా మీ కొరకు ఒక మాట ప్రకటించా, నాజరేయుడైన యేసు నామములో మీకు బిడ్డలు కలిగి ఉన్నారు. వచ్చే సంవత్సరం మీ పాటికి మీ యొక్క చేతుల్లో మీరు బిడ్డను కలిగి ఉన్నారు. నేను మరలా రెండోసారి చెప్పా, నేను బల్ల గుద్ది మరీ చెప్పినట్టుగా నేను చెప్తూ ఉన్నా,
నా మాట కాదు, నేను నా ప్రభుని బట్టి మాట చెప్తున్నా, నా దేవుని బట్టి మాట నేను చెప్తున్నా, ఒక ప్రవచన వాక్కుగా నేను పలుకుతున్నా, నా నోటిలో ఉన్నటువంటి ఒక అద్భుతము ప్రకారంగా నేను పలుకుతున్నా. అసాధ్యమైనది సాధ్యపరచున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఎటువంటి అసాధ్యమైన పరిస్థితి మీకున్నా, వైద్యపరంగా ఒకవేళ అది అసాధ్యమైనటువంటిది అయ్యున్నా, ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ గర్భములో దేవుడు బిడ్డను పెట్టి ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఈ పాటికి మీ చేతుల్లో ఆ బిడ్డను కలిగిన వారే మీరు ఉన్నారు. వాట్ యూ షుడ్ డూ, మీరేం చేయాలి? మరి అప్పుడు నమ్మాలి. ఈ మాట దైవజనుడి మాట పలికడని నమ్మాలి. ఆమె నమ్మింది కనుకనే షునేమీయురాలు సంవత్సరంలోనే ఆమె గర్భము దాల్చి ఒక చక్కని కుమారునికి జన్మనిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, ఎస్, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, దేవుడు నాకు బిడ్డనిచ్చినాడు, ఈ సంవత్సరంలో నేను బిడ్డను కంటూ ఉన్నాను, దేవుడు మమ్మల్ని తల్లిదండ్రులుగా చేసి ఉన్నాడు. అదేనండి నేను నేర్పించేది. చాలామందికి నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నాయన నేనేదో ప్రార్థన చేసి నేనేదో అద్భుతం చేయాలని చెప్పేసి అని కనిపెట్టకండి. నేనేదో మీ మీద చేతులుంచి, మీ తలల మీద చేతులుంచి మిమ్మల్ని దీవించడానికి అని చెప్పేసి మాత్రమే కనిపెట్టకండి. ఇప్పుడు నేను పలికేసాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, నా దేవుడు నన్ను తల్లిగా, నన్ను తండ్రిగా చేసినాడని భార్య భర్తలు ఇద్దరు పలుకోండి. నేను మొన్న చెప్పింది అదే, ఆ అబ్బాయితో కూడా నేను చెప్పింది అదే. ఆ దైవ సేవకుడైనా మంచి దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నా విశ్వాసాన్ని జోడించి రంగరించి ఆ బాబులతో ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి మీరిద్దరు పలికేటప్పుడు, బాబు నువ్వు అమ్మాయితో చెప్పాల్సిన మాట నువ్వు తల్లివి, దేవుడు నేను దీవించాడని చెప్పాలి. అమ్మ మీరు కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే, నీ భర్తతో నువ్వు తండ్రివి, మన దేవుడు దీవించాడు అని పలుకుతుంటారు. ఈరోజు నుంచి మీరు కూడా అదే మాట పలకండి. ఈరోజు నుంచి మీరు కూడా అలాగనే ఒకరినొకరు పలకరించుకోండి. ఏమండి మీరు తండ్రి అయి ఉన్నారు అని ఆయన పలకరించండి. అరే అమ్మ నువ్వు తల్లివై ఉన్నావు అని భార్యను పలకరించండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి మోకరించినప్పుడు మళ్ళీ అడుక్కునే విధంగా ఉండొద్దు, అర్థించినట్టుగా ఉండొద్దు. దేవునికి స్తుతి, యాగం చెల్లించండి. ఇంకా కడుపులో ఏం పడలే, ఇంకా మీ కడుపులో వాస్తవానికి బిడ్డలు లేడు, ఏ గర్భం మీరు దాల్చినటువంటిది కాదు, ఇంకా అసలు మొదటి నెల అనేటువంటిది కూడా ఇంకా జరగలేదు. అయినా కానీ ఈరోజు నేను ఏం చెప్తానంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, మోకరించినప్పుడల్లా ఇక అడుక్కుంటూ మానేసి, దేవా నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా చేశావు, నీకు వందనాలు, నన్ను తల్లిగా తండ్రిగా చేస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పేసి అని మీరు కూడా మాట పలకండి. ఎప్పుడైతే ఆ మాట పలుకుతూ ఉంటారో మీ జీవితంలో అద్భుతమైనటువంటి జరుగుతుంది. ఒక చిన్న మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. అబ్రాము అనేటువంటి మాట మొట్టమొదటిగా ఆయనకున్న పేరు. అబ్రాము అని అంటే ఒక గొప్ప తండ్రి, ఒక గ్రేట్ ఫాదర్ అన్నమాట, గొప్ప తండ్రి. కానీ ఒకానొక దినాన్ని దేవుడు అబ్రామును దర్శించినప్పుడు అన్నాడు, అబ్రామా ఇక మీదట నీ పేరు అబ్రాము అని కాకుండా నా పేరులో ఉన్నటువంటి ఒక అక్షరం నీ కలుపుతున్నా అబ్రహాము అనేటువంటి రీతిగా పెట్టాడు ఆయన. అబ్రహాము, యహ్వే అయితే యెహోవా అనేటువంటి ఒక మాటలో ఉన్నటువంటి హా అనేటువంటి ఒక అక్షరం ఎప్పుడైతే అబ్రాముకి కలపబడిందో, అబ్రహాముగా పిలువబడి ఉన్నాడో, అబ్రహాము అనే మాటకు అర్థం ఏంటంటే జనములకు తండ్రి. అప్పుడు ఈయన ఏం చేశాడంటే అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు, నాయన రే నన్ను అబ్రాహాము అని పిలవకండ్రా, గొప్ప తండ్రి అని పిలవకండ్రా, ఇక మీదట నన్ను మీరు అందరూ అబ్రహాము అని పిలవండి, అంటే నేను జనములకు తండ్రిని అని పిలవండి. అంటే జనాలు మర్చిపోయి ఉంటుంది. ఈయనకి ఏమైనా మర్చిపోయిందా ఏంట్రా బాబు, ముసలారకల్లో అబ్రహాము అని పిలిపించుకుంటాడు, జనములకు తండ్రి, ముసలాడైపోయాడు, 100 సంవత్సరాలు వచ్చేసినాయి దగ్గర. ఈయన ఇప్పుడు జనములకు తండ్రి అంటాడు. ఏంటంటే బైబిల్లో నేను చదివిన చరిత్ర ప్రకారం నేను అంటాను చేతులరా, ఇలా పిలువబడిన సంవత్సరానికే అబ్రహాము ఒక కుమారుడిని తను సంపాదించుకోగలిగినాడు, ఒక కుమారుడిని తను కనగలిగినాడు. కారణం ఏంటి తెలుసండి, తాను ఒప్పుకున్నాడు, దేవుని యొక్క మాట తీసుకున్నాడు, ఇప్పుడు అందరినీ తన గురించి పిలవమన్నాడు, అంటే ఒప్పుకొని చెప్పి చేస్తున్నాడు. ఒక కన్ఫెషన్ జరుగుతుంది, నువ్వు జనములకు తండ్రి, ఓ జనములకు తండ్రి అని జనాలు పిలుస్తున్నారు అనమాట, అబ్రహామా అని పిలిచినప్పుడు. సో ఆ మాట సంవత్సరంలో జరిగిపోయింది. ఈరోజు చెప్తున్నా, మీ నోట్లో కూడా దేవుడు అద్భుతం పెట్టాడు, నా నోట్లో దేవుడు ఒక అద్భుతం పెట్టినాడు. దేవుడు నా నోటిలో పెట్టిన అద్భుతం ప్రకారంగా ఈరోజు నేను పలిక దేవుడు మిమ్మల్ని తల్లిగా తండ్రిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మీరు పలకాల్సిన మాట ఏంటంటే, దేవా నువ్వు నన్ను తల్లిగా తండ్రిగా చేసి బిడ్డలనిచ్చి నువ్వు నన్ను దీవించావు గనక నీకు స్తోత్రం, నేను తండ్రిని, నేను తల్లిని అని మీరు పలుకుతుండండి. ఎవరికైనా ఆ మాట చెప్తుండండి. మీదటికి సంవత్సరం ఈ కాలానికి మీ చేతుల్లో కుమారుడిని లేక కుమార్తెని మీరు కలగొట్టున్నారు. తండ్రి నీకు వందనాలు, ఎంత మంచి దేవుడు నాయనా, మా నోట్లో నువ్వు ఒక అద్భుతాన్ని పెట్టి ఉన్నావు. మేము ఏ మాట చెప్తే ఆ మాట జరిగేటట్టుగా నువ్వు చేస్తున్న గొప్ప దేవుడు గనక నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. నాజరుడైన యేసు నామములో ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా. నాన్న యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాన్ని పలుకుతున్నా. ప్రత్యేకంగా ఈ సోదరి, ప్రత్యేకంగా యొక్క సహోదరుడు, వీరిని నేను దీవిస్తున్నా.
ఎవరైతే బిడ్డలు లేని వారు ఉన్నారో వారి కొరకు నేను పలుకుతున్నా, వీరు యేసు నామములో తల్లిగా తండ్రిగా వీరు దీవించబడి ఉన్నారు. దీవించబడుదురుగా కనట్లే, వీరు దీవించబడి ఉన్నారు. వీరు తల్లిగా తండ్రిగా ఉండి ఉన్నారు. మీరు వీరిని తల్లిగా తండ్రిగా చేసి ఉన్నారు కనుక నీకు వందనాలు. అసాధ్యమైనవి మీరు తీసివేసి దాన్ని సాధ్యపరచి యేసు నామములో నేను పలికిన మాట చొప్పున వారు కూడా పలుకుంటున్న మాట చొప్పున వారిని తల్లిగా తండ్రిగా మీరు చేసినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ కేవలం బిడ్డల విషయంలో మాత్రమే కాదు నైనా, ఏ మాట అయినా మేము పలుకుతున్న మాట ఒక అద్భుతముగా మీరు జరిగిస్తున్నారు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబంపై నీ ఆశీర్వాదాన్ని నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును ప్రభు మాట పలికిన ప్రకారం అది జరుగునట్లు మీరు దీవించబడినట్లు సదా మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యం చేసి ఉన్నారు. ఆయన నా నోట పలికించిన మాట చొప్పున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినారు, మిమ్మల్ని తల్లిగా తండ్రిగా చేసినారు. మీరు సంతోషించండి. ఇక మీదట మీరు కూడా ఆ మాటనే మీ నోట పలుకుతూ ఉండండి. పలకబడిన ఆ మాట చొప్పున దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యాలని ఆయన జరిగించినారు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న సంతోషం ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకుంటే, నేను మీతో కలిసి దేవుని స్తుతించాలని మీరు ఇష్టపడితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఉత్తరము గారి ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామల్ కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9841110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన వాక్ మీతో పంచుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ అద్భుతాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించి ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.